మనసులో మాట మీకు చెప్తే వినాలనుందా? సరే చెప్తాను. తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఐ లవ్ యు. కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరే కలు రాసిన దీనవనా మౌనాలే మమతలై మధురాల కవితలై తుది చేరని కబురుల కథ కడి కదేరు రేపటి కథలకు ముందుడి. హే ప్రియా ఆగు, తడుకు తన చెంప ఆగు. తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. బుజ్జమ్మా, 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 బుజ్జమ్మా. బుజ్జమ్మా, బుజ్జమ్మా. ఏంటి బుజ్జమ్మా, ఈరోజు కూడా ఈ పనులు అవసరమా? మన ఇంటి పనులు మనం చేసుకోపోతే ఎలా? ఇంకా ఇంటి పనులు పూర్తవ్వలేదు. ఎప్పుడు చూసినా పనేనా? ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకోవడం, ఇవన్నీ చాలదన్నట్టు ఆ ఇటుకలు మోసే పని కూడా వెళ్తున్నావు. ఎందుకు బుజ్జమ్మ ఎంత కష్టం? బావుంది, 4 పనులు చేసుకోపోతే 5 వేళ్ళు లోపలికెళ్లేదెలా? నీకెందుకంత కష్టం? నేను ఎలాగూ సంపాదిస్తున్నాను కదా. ఒక్క సంపాదన మీద ఇంతమంది కూర్చుని తినాలంటే ఎలా కుదురుతుంది? మనమేమైనా జమీందారికి వారసులమా? నువ్వొక్కడివే ఎంతని కష్టపడతావు. అందుకే నాకు చేతనైన పని నేను కూడా చేస్తున్నాను. ఎంత చెప్పినా నువ్వు వినవు కదా. నీ పంతం నీదే. సరే, ప్రతిరోజు ఏమో కానీ ఈ రోజు మాత్రం నువ్వే పనికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజంతా ఇంట్లోనే ఉంటున్నావు. పనిలోకి వెళ్ళకపోతే డబ్బులు ఎలా వస్తాయి? రోజు ఎలాగూ పనిచేస్తూనే ఉన్నావు. ఈ రోజు నీ పుట్టినరోజు. కనీసం ఈ రోజన్నా ఇంటి పట్టునుండు. పుట్టినరోజని ఇంట్లోనే కూర్చుంటే వచ్చే డబ్బులు కూడా పోతాయి. పర్వాలేదు, ఇవాళ ఒక్కరోజు పనికి వెళ్ళకపోతే వచ్చే నష్టమేమీ లేదు. అది రామారావు, ఏంటదినా? నువ్వు వచ్చావు గాని ఇంకా మా ఆయన వాళ్ళు రాలేదేంటి? వాళ్ళు బస్సు కోసం అక్కడే ఉండిపోయారు. బుజ్జమ్మ ఎక్కడ పనికి వెళ్ళిపోతుందని నేను ఆటో పట్టుకుని వచ్చేసాను. నేను రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే ఈ రోజు పుట్టినరోజుని కూడా పట్టించుకోకుండా నా బుజ్జమ్మ పనికి వెళ్ళిపోయేది. ఓ, ఈ రోజు నీ బుజ్జమ్మ పుట్టినరోజా? మాకు చెప్పనే లేదు. పుట్టినరోజు జరుపుకోవడానికి నేనేమైనా చిన్నపిల్లనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? రామారావు దృష్టిలో నువ్వెప్పుడు చిన్నపిల్లవే. అది సరేగాని పుట్టినరోజు నాడు నీ బుజ్జం కోసం ఏం తీసుకొచ్చావు? తెచ్చాను. బుజ్జమ్మ, ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. ముందు కళ్ళు మూసుకో. కళ్ళు తెరవకూడదు, చూడకూడదు. ఇదిగో నీకోసం ఏం తీసుకొచ్చానో ఒకసారి కళ్ళు తెరిచి చూడు.
జుంకీలు. బుజ్జమ్మ నీకు నచ్చాయా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇంట్లో ఎన్ని ఖర్చులున్నాయి, అవన్నీ వదిలేసి ఇప్పుడు ఇవి తీసుకురావడం అవసరమా? చాలా అవసరం. పుట్టినరోజు అనేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ ఖర్చులు అవన్నీ జీవితాంతం ఉంటూనే ఉంటాయి. ఈ పుట్టినరోజు గుర్తుగా ఇవి ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలి. ముందుకు పెట్టుకో. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. సంతోషంగా కలిసి ఉండాల్సిన వాళ్ళం ఇలా చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయాం. ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నావో, ఏం చేస్తున్నావో తెలీదు. నేను నీ ముందుకొచ్చి నిలబడితే నన్ను క్షమిస్తావా బుజ్జమ్మ? మళ్ళీ నన్ను అభిమానించకపోయినా పర్వాలేదు, క్షమిస్తే చాలు. మనం ఎప్పుడు కలుసుకుంటామో బుజ్జమ్మ?